లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ పైన తిహార్ జైలు నుంచి వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2వ తేదీన ఆదివారం నాడు తిరిగి లొంగిపోనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులో ఇటు అరవింద్ కేజ్రీవాల్ మార్చిలో అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఇటు విచారణకు హాజరవుతూ ఇటు ఈడీ సిబిఐ కస్టడీలో ఉంటూ కూడా ఆయన ముందుకు అడుగులేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి 7 విడతల్లో జరిగిన సందర్భంలో తన పార్టీకి స్టార్ క్యాంపైనర్లుగా తన పార్టీ గెలుపొందించుకునేందుకు తన పార్టీ ఎంపీలను గెలిపించుకునేందుకు అవకాశం కావాలంటూ కూడా ఇటు ఢిల్లీలో అన్ని కోర్టుల్లో ఆయన అప్పీల్ చేసిన పరిస్థితి. మొత్తానికి ఢిల్లీలో సుప్రీంకోర్టు నుంచి ఆయనకు అవకాశం రావటం మే 10వ తేదీ నుండి ఇటు జూన్ 1వ తేదీ వరకు దాదాపు 21 రోజుల పాటు ఆయనకి ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు అయితే కోర్టు అయితే అనుమతించింది. సో జూన్ 1వ తేదీన ఆయన ఇచ్చిన కస్టడీ ముగియబోతోంది. సో జూన్ 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయానికి తన ఇంటి నుంచి తిహార్ జైల్లోకి వెళ్ళి లొంగిపోతున్నట్లుగా కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశంలో అయితే తెలిపారు. ఇలాంటి సందర్భంలోనే ఆయన చాలా అంశాలను దృష్టిలోకి తీసుకొచ్చారు. ఇక మనం జైల్లోకి వెళ్తున్నాను, ఇక ఎన్ని రోజులు జైల్లో ఉంటానన్న అంశాలని నేను చెప్పలేకపోతున్నాను. సో వాళ్ళు నా పైన ఎటువంటి కండిషన్లు పెట్టినా, ఎలాంటి ఒత్తిడులు తీసుకొచ్చినా ఇలాంటి ఒత్తిడులకి నేను లొంగను, నేను నిజాయితీగా నిలబడతానంటూ కూడా ఇటు అరవింద్ కేజ్రీవాల్ నుంచి వచ్చిన స్పష్టమైన సమాచారం. నా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేదు, సో వారికి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రార్థనలు చేయాలంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ అయితే పిలుపునిచ్చిన పరిస్థితి చూసుకోవాలి. వచ్చే ఎన్నికల వరకు నేను జైల్లో ఉంటానా, ఎప్పుడు వరకు జైల్లో ఉంటానన్న అంశాలు అయితే చెప్పలేనంటూ కూడా ఇటు అరవింద్ కేజ్రీవాల్ అయితే చెప్పిన పరిస్థితి. దీనికంటే ముందు ఒకసారి మనం చూసుకున్నట్లయితే జూన్ 2వ తేదీన ఈ మధ్యంతర బెయిల్కి సంబంధించిన గడువు అయితే ముగియబోతోంది. మరొక వారం రోజులు కస్టడీని ఇంకొక వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ను పొడిగించాలంటూ కూడా కోర్టునైతే సంప్రదించారు. అప్పుడు అయితే కోర్టు అయితే వాటిని తిరస్కరించింది. 7 రోజుల పాటు ఎందుకు పొడిగించాలని కోరారంటే, సో తన హెల్త్ సంబంధించి, ఆరోగ్యం సంబంధించి ఆ కండిషన్స్ చూపిస్తూ కూడా మరొక వారం రోజుల పాటు పొడిగించాలంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ అయితే కోరిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇలాంటి వంటిని కోర్టు అయితే నిరాకరించింది. మరి వారం రోజులు పొడిగించేది లేదంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. సో జూన్ 1వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ తాలూకా ఇటు మధ్యంతర బెయిల్ తాలూకు ఇచ్చిన గడువైతే ముగిపోతుంది. జూన్ 2వ తేదీన ఆయన తిరిగి కోర్టు ముందు తిహార్ జైల్లోకి లొంగిపోవాల్సిన సమయం అయితే ఆసన్నమైందని చెప్పుకోవాలి. మొత్తానికి ఇటు ఎన్నికల ప్రచార సభల్లో అన్ని రాష్ట్రాల్లో దాదాపు 4-5 రాష్ట్రాల్లో ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలన్నింటిలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచార సభల్లో నిలిచారు. వాళ్ళ పార్టీకి మద్దతు నిలిచేందుకు అన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుతూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ తన పరిధిలో ఉన్న ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, వాటన్నిటిని ఏ విధంగా ప్రజలు వినియోగించుకుంటారు అనే అంశాలని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సో అలాంటి అంశాలకు సంబంధించి మరి లోక్సభలో దాదాపు ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి లోక్సభలో ఢిల్లీ ప్రజలైతే మొండి చేయి చూపిస్తుంటారు. కానీ ఇక్కడ లోక్సభలో ఎన్నికలకు సంబంధించి ఒక వినూత్నమైన చర్చ అయితే తెర మీదకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఆయన్ను అరెస్ట్ చేయటం, మాకు ఇంత సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటూ కూడా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలోనే ఈ లోక్సభ 7 స్థానాల్లో 4 స్థానాలు కాంగ్రెస్ పోటీ చేస్తే మిగతా 3 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తుల్లో భాగంగా ఈ 2 కలిసి కూటమిగా వెళ్ళాయి. మరి ఇలాంటి సందర్భంలో కూడా ఎన్నికలకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఈ 7 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ కూడా ముందుకెళ్లారు. సో మొత్తానికి ఎన్నికల ప్రచారం ముగిసింది, కోర్టు ఇచ్చిన గడువు కూడా ముగిసింది. సో జూన్ 1 అయిపోయింది. సో జూన్ 2వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ కోర్టు ముందైతే లొంగిపోతున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.